ఏమైందమ్ము? ఈ మధ్య నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏం లేదండి, కాస్త కడుపు నొప్పిగా ఉంది అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అవసరం లేదండి, 2 రోజుల్లో తగ్గిపోతుందిలేండి. సరే, కానీ ఏదైనా అయితే వెంటనే నాకు చెప్పమ్ము. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తానండి. మీరు ఆఫీస్కి వెళ్ళండి. జాగ్రత్త అమ్ము. అక్క ఏమైంది అక్క? బావా నేను ఇంటికి వచ్చేసరికి అక్క కింద పడిపోయింది బావా. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చాను, నువ్వు త్వరగా రా బావా. బావా అక్కకి పేగులు పెద్ద ట్యూమర్ ఉందంట, వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. చాలా రోజుల నుంచి అక్క ఈ ప్రాబ్లంతో బాధపడుతుందంట. ఆపరేషన్ చేయడం అక్క ప్రాణాలకే ప్రమాదం అంట బావా. ఇంత బాధపడదు నాకు ఎందుకు చెప్పలేదు అమ్ము? ప్రతి నెల ఇల్లు గడవడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసండి. ఇప్పుడు టెస్ట్లు, హాస్పిటల్, ఆపరేషన్ ఇవన్నీ లక్షల్లో ఖర్చు అవుతుందని భయపడ్డానండి. నా వల్ల మీపై ఇంకో భారం పడకూడదు అనుకున్నాను. నువ్వు నాకు భారం అనిపిస్తే ఈ జీవితం అంతా ఎందుకు కష్టపడతాను రా? నువ్వు నా భార్య మాత్రమే కాదురా, నా ప్రపంచం. డబ్బు కోసం నీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి ఖర్చులన్నీ ఎలా అండి? నువ్వు భయపడకమ్ము. మన ఫ్యామిలీ గురించి ఆలోచించి నేను ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఈ పాలసీలో మెడిసిన్స్, హాస్పిటల్ బిల్స్, సర్జరీస్ అన్నీ కవర్ అవుతాయిరా. నిజంగానా అండి? అవునరా అమ్ము, నువ్వు మనీ గురించి కాదురా, ముందు నీ హెల్త్ గురించి ఆలోచించు. మరి సర్జరీ తర్వాత డాక్టర్ విజిటింగ్స్ కూడా ఈ ప్లాన్ ఉంటాయి బావా? ఈ ప్లాన్లో ఓపీడీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయిరా. డాక్టర్ కన్సల్టెన్సీ, మెడిసిన్స్, కొన్ని టెస్టులు కూడా ఇందులో కవర్ అవుతాయి. అంటే మన ఫ్యూచర్ కోసం ముందుగానే ఆలోచించారా అండి? మన ఫ్యామిలీకి ఏ రోజు ఏ అవసరం వస్తుంది ఎవరికి తెలియదురా, అందుకనే ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఈ పాలసీ నా కోసమే తీసుకున్నారా అండి? కాదు, మన అందరి కోసం. నువ్వు, నేను, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ సేఫ్గా ఉండాలనేదిరా నా కోరిక. ఈ ప్లాన్ ఎక్కడ తీసుకున్నారు బావా? నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను. అక్కడ 25% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. మీరు కూడా నేను తీసుకోవాలనుకుంటే లింక్ నా బయోలో ఉంది. ప్రతి ఫ్యామిలీకి తనకు సరిపోయే ప్లాన్ ఎంచుకోండి.